ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ సొంత ఇలాకాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఫైట్ జరుగుతోందా? నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఎంపీ మాజీ ఎమ్మెల్యే మధ్య ఓ బీఆర్ఎస్ నేత అగ్గిరాజేశారా? ఆ బీఆర్ఎస్ నేత ఆరోపణల తర్వాత ఎంపీ పేరు ఎత్తితే చాలు ఆ మాజీ ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ లో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్, అయోధ్య మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటమి వెనుక ఎంపీ మల్లు రవి ఉన్నారని సంపత్ కుమార్ ఆరోపించడం సంచలనంగా మారింది. అంతేకాదు గతంలో అలంపూర్ లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మల్లు రవిని మేనేజ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని సంపత్ కుమార్ అంటున్నారు. మతాల పేరుతో తనను రాజకీయంగా దెబ్బతీశారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన ఓటమి వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సంపత్ కుమార్ వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అలంపూర్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. దాంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలకు సన్మానం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా చల్లా వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో విజయం బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలు అధికార పార్టీపై నమ్మకం లేక బీఆర్ఎస్ నాయకులపై విశ్వాసంతో విజయాన్ని అందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయోధ్య, అలంపూర్ 2 మున్సిపాలిటీలో విజయకేతనం ఎగురవేసిందన్నారు. ఎమ్మెల్సీ చల్లా ప్రజల సమస్యలపై అంకిత భావంతో పనిచేసి నిస్వార్థ నాయకుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇదే సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చేసిన కమెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. ఎన్నికల్లో కూడా 2 సీట్లు వచ్చినాయి. ఆ 2 ఏమి అంటే, ఒకటి అలంపూరు, రెండోది గద్వాల. సరే, గద్వాల్లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంఖలో దూరినారు, పర్వాలేదు. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం నాకు వెంకటరామరెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. మనకు నడిగడ్డలో 4 మున్సిపాలిటీలు ఉంటే 2 అవుట్ రైట్ గా గెలిచినాము, ఒకటి దాదాపు గెలిచినాం. గద్వాల కూడా గెలిచినంత పని అయింది, కానీ కొద్ది తేడాతో పోయింది. కానీ మెజారిటీ చూస్తే మళ్ళీ కౌన్సిలర్ల పరంగా, ఓట్ల పరంగా మన పార్టీకి వచ్చింది. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నడిగడ్డలో మాత్రం మన ప్రభుత్వమే ఉన్నట్టుగా ఇంకా కూడా భావించాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్ప విజయాన్ని మీరు అలంపూర్లో నమోదు చేశారు. దాదాపు 60-65% మరి సర్పంచులు కూడా మన పార్టీ గెలుచుకున్నది, మన పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అట్లాగే కౌన్సిల్లో కూడా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు గద్వాల్ అయితేనేమి, అలంపూరు, ఐజా అయితేనేమి, వడ్డేపల్లి అయితేనేమి మొత్తంగా మెజారిటీ కౌన్సిలర్లు మనమే సాధించినాం, మెజారిటీ ఓట్లు కూడా మనమే సాధించినాం. అయితే రాష్ట్రం మొత్తంలో మరి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చూపించింది. మొత్తం 14 సీట్లు ఉండగా 12 చోట్ల విజయం సాధించింది. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీని గెలిచింది. ఇక అలంపూర్, గద్వాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వీరిలో నుంచి గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత తిరిగి ఆయన గులాబీ గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే అలంపూర్ ఎమ్మెల్యే మాత్రం తన రాజకీయ గురువు చల్లా వెంకట్రామిరెడ్డి బాటలోనే నడుస్తున్నారని, అయితే ఎంపీ చల్లాకు అలంపూర్ పై పూర్తి పట్టు ఉంది. అయినప్పటికీ సంపత్ ను ఓడించేందుకు ఆయన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సహకారం తీసుకున్నానని ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించడంతో సంచలనంగా మారింది. ఏం రోగమో గానీ మా ఎంపీ గారు వచ్చి టై అయింది, 5-5 ఈక్వల్ వచ్చినాయి అంటే మా ఎంపీ మల్లురావు గారు నా దగ్గర అలంపూర్లో వచ్చి ఓటేసేది ఉండే. ఏం మాయ జరిగిందో కానీ 2 సర్ప్లస్ ఓట్లున్న కాడ పోయి ఓటేసిన ఆయన. ఈయన వీళ్ళ నాయకుడు చెల్లి వెంకటరామని చెప్తాడు, మల్లురావుని నేను మేనేజ్ చేసినలే రాళ్ళు ఆయన ఓటేనికి అని. ఇటువంటి కుట్రలు చేసి ఏ ఎన్నిక వచ్చినా కానీ కులాల మీద, మతాల మీద, ఎస్సీల మీద బీసీలకు, బీసీల మీద ఎస్సీలకు చెప్పి కుట్రలు చేసి, మా మంత్రి గారు కూడా ఒక మంత్రి స్వచ్ఛందంగా కౌన్సిలర్ వచ్చి మాకు ఓటేస్తా అంటే ఎందుకు వస్తారులే వద్దులే అని ఆయన ఒక రకంగా చెప్పి
మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కమెంట్స్ అధికార పార్టీలో కాకరేపుతున్నాయి. అలంపూర్ లో ఓటు వేయకుండా ఎంపీ గద్వాలలో ఎందుకు ఓటు వేశారని పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. అయితే ఎమ్మెల్సీ చల్లా కమెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే సంపత్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారిన నేతలపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే రెబల్స్ గా మారిన నేతలపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ ఫిర్యాదు చేస్తే మల్లు రవి నుంచి వివరణ కోరుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న ఎంపీ మల్లు రవినే క్రమశిక్షణ తప్పారని చర్యలు తీసుకుంటే మాత్రం అధికార పార్టీలో సంచలనంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.